సో, ఇప్పుడు బార్బర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, లేకుంటే ఈ టీచర్స్ గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, ఒకే చోట 10, 12 గంటలు ఒకటే చోట కూర్చుంటారు. వాళ్ళు తిరగరు, నడవరు, ఎక్కడ పోరు. నడిచినా ఒక 5 మినిట్స్ నడుస్తారు. మళ్ళీ గంటలు, గంటలు ఒకటే చోట నిల్చుంటూ ఉంటారు. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్స్ గానీ, లేకుంటే ట్రాఫిక్‌లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి. సో, వాళ్ళకేమైతది అంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో పంపిణీ గాక, పైకెళ్ళక, ఉండి, ఉండి కిందనే ఉండిపోయి కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడం స్టార్ట్ అయితుందన్నట్టు. అట్లా ఉబ్బిపోయి మెలికలు తిరగడాన్నే మనం రక్తనాళాలని వారికోస్ వెయిన్స్ అంటుంటాం అన్నట్టు. ఈ వారికోస్ వెయిన్స్ అనంగానే చాలామంది పల్చగా రక్తనాళాలు కనిపిస్తుంటాయి గదా! హ్మ్. దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటుంటాం. జస్ట్ ఒక స్పైడర్ వెబ్‌లా ఉంటది సన్నగా. అది గూడా బాగా తెల్లగున్న వాళ్ళ స్కిన్‌లో అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంటది. అవును. చాలామంది దాన్ని జూసి కన్‌ఫ్యూజన్ అయ్యుండి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. రోజుకొక నలుగురన్నా వస్తుంటారు. ఓకే. అవి వారికోస్ వెయిన్సే మీరు జెప్పారు నాకున్నాయి అని జెప్పేసి. ఆ! బట్ వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. అవేంటంటే స్కిన్‌కి సప్లై జేసే సూపర్ఫిషియల్ వెయిన్స్ అన్నట్టు. ఓకే. ఓకే. ఈ డిఫరెన్స్ ఉంది రెండిటికి. ఆ! చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఓకే. చాలామంది కన్‌ఫ్యూజన్ అయ్యి హ్మ్. రక్తనాళం ఒకటి కనపడంగానే నాకు వారికోస్ వెయిన్స్ వచ్చినాయి అంటారు. ఎళ్లి సర్జరీ గూడా చేయించుకుంటుంటారు. ఆహా! బట్ దానికి సర్జరీ అవసరం లేదు. సో, స్పైడర్ వెయిన్స్‌కి సర్జరీ అవసరం లేదు. అండ్ ఈవెన్ ఒక రక్తనాళం కనిపియంగానే మనమేం హైరాణ పడాల్సిన అవసరం లేదు. దానికి సాక్స్ ఏసుకోవడం వల్ల మనం కంట్రోల్ జేసుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే మెయిన్ వాల్వ్ అని ఉంటాయి. మామూలుగా రక్తనాళంలో వాల్వ్స్ అని ఉంటాయి. ఆ వాల్వ్ మెయిన్ వాల్వ్ పాడయింది అంటే గనక ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. అంతేకాకుండా దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సింప్టమ్ నేను అందరికి చెప్తుంటాను. పిక్కలు పట్టుకుంటాయి. రాత్రి పూట గాని, తెల్లవారుజామున గాని మనకు నిద్రలో పిక్కలు పట్టుకుంటుంటాయి. సో, కాఫ్ మజిల్ పట్టుకున్నట్టుగా ఉంది అండ్ రక్తనాళాలు ఉబ్బినయి